జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఈ కొత్త సంవత్సరంలో ఈ శుక్రవారం పూట మనము గనక ఈ మంత్రాన్ని చదివితే మీరు అనుకున్న ఏ కోరిక అయినా సరే మీరు తీరలేదు అని అనలేరు. అంటే తప్పకుండా మనం అనుకున్న కోరిక ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా తీరుతుందండి. కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయగలరు. అంటే ఈ కొత్త సంవత్సరంలో ఈ శుక్రవారం పూట మనము గనక ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళు అనుకునే కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుతుందండి. ఎవరైతే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, ఈ కొత్త సంవత్సరంలో కూడా వాళ్ళకి లైఫ్ అంతా బాగుండాలని, వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని ఎవరికి ఉండదో చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది ఉంటుంది. అది మన కోసం, మన గురించే కాబట్టి తప్పేమీ లేదు. మనము బ్లేమ్ చేయట్లేదు, ఎవరిని నాశనం అయిపోవాలని కోరుకోవటం లేదు. మన అభివృద్ధి కోసం మనం కోరుకుంటున్నాము కనుక అమ్మవారు తప్పకుండా మనకి కోరిక నెరవేరుస్తారండి. కేవలము నమ్మకంతో మనము ఈ కొత్త సంవత్సరంలో ఈ శుక్రవారం పూట కనుక ఈ మంత్రాన్ని కనుక మీరు 108 సార్లు జపిస్తే అది బ్రహ్మముహూర్తం అయినా పర్వాలేదు, లేదా మీరు సాయంత్రము 9 తర్వాత అయినా పర్వాలేదండి. కేవలం నమ్మకంతో ఏ అమ్మవారైనా సరే మనకి అమ్మాయి కాబట్టి అమ్మవారి నామాన్ని కనుక మనం జపించడం వలన మనకు తప్పకుండా మనకి అనుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుందండి. ఎంతోమంది జీవితాల్లో ఈ మంత్రం చదవటం వల్ల ఎన్నో మార్పులు సంభవించాయి అనటంలో అసలు సందేహమే లేదండి. కాబట్టి మనం కూడా మనస్ఫూర్తిగా అమ్మవారికి ఈ శుక్రవారం పూట మనము పొద్దున్నే లేచి మంచిగా ధూపాలతో మనము దీపారాధన చేసి అమ్మవారికి ఇష్టమైన పాలతో చేసిన లేదా బెల్లంతో చేసిన ఏదైనా వస్తువుని నివేదంగా పెట్టి ఈ మంత్రము ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః అని మనస్ఫూర్తిగా ఆర్తితో అమ్మవారిని మనము తలుచుకుంటే చాలండి. మన కోరిక ఏదైనా సరే తప్పకుండా అమ్మవారు తీరుస్తారండి. కేవలం నమ్మకంతో మన కోరిక నెరవేరాలనే ఉద్దేశంతో ఈ శుక్రవారం పూట అమ్మవారి యొక్క ఈ నామాన్ని జపించండి. లేదా వజ్రఘోషము అనే మంత్రము కూడా మనము జపించండి. లేదా నర్పవి అనే మాట, అసలు 3 అక్షరాల నామము తలుచుకుంటేనే మనకు ఒక వైబ్రేషన్ వస్తుందండి. వారాహి అమ్మవారిని తలుచుకొని ఈ చక్కటి మంత్రాన్ని కనుక మీరు జపిస్తే చాలండి. మనం ఏదనుకున్నా సరే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే నెరవేరి తీరుతుంది అనడంలో అసలు సందేహం లేదండి. ఎంతోమంది జీవితాల్లో ఈ నర్పవి అనే మాట, అమ్మవారి నామం అనేది చదవటం వల్ల వాళ్ళు ఎన్నో అద్భుతాలను చవి చూశారండి. అలాగే మనం కూడా ఈ కొత్త సంవత్సరంలో మనకంతా ఈ సంవత్సరం అంతా బాగుండాలని, మనం ఏది తలపెట్టినా అదంతా విజయవంతంగా సాధించాలి అనుకునేవారు తప్పకుండా ఈ మంత్రాలని చదివి చూడండి. మీ జీవితంలో ఎన్నో మంచి మార్పులు అమ్మవారు తీసుకొస్తారు. అమ్మవారి కృపకు కనుక మనము పాత్రులమైతే మన జీవితంలో మనకు దక్కనిది అంటూ ఏది ఉండదు. మనం ఏది కోరుకున్నా మనకి స్వయంగా అమ్మవారు తీర్చే దైవము మన వారాహిమాత. కంపల్సరిగా అమ్మవారిని తలుచుకుంటూ మనము ఈ శుక్రవారం రోజున పూజ చేద్దాము. అలాగే బెల్లంతో చేసిన ఏదైనా సరే వస్తువుని అమ్మవారికి ప్రసాదంగా నివేదించండి. అంతే, మీ జీవితంలో మీకు తీపిని అందించి మీ జీవితం అంతా తీపిప్రాయం చేసేలాగా అమ్మవారు మీ జీవితాన్ని సరిదిద్దుతారు అనడంలో సందేహం లేదండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత. జై వారాహి మాత.